ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. జై జై కాంతమ్మ జై లక్ష్మీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు ఇంద్రధనస్సు పల్లకి 9వ భాగము. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. శివోహం శివం శివం. అమ్మ కాంతమ్మ తల్లి లీలా ప్రస్థానంలో నేను కాని అమ్మను ఆ సమయమున అమ్మ తిరుగాడే రోజులలో, అమ్మ తమ భక్తుల హృదయాలకు దగ్గరవుతున్న రోజులలో, మరుల ముసుగులో మోహ ప్రేరేపితులై మౌఢ్యంతో ఆ గురువణి కాంతమ్మ తల్లిని దేవతగా గుర్తించిన వారు కొందరైతే, వేరుశనగ ముద్దలు, పప్పు, పాయసం అమ్మకు ఇష్టం అని అమ్మకు వాటిని తీసుకుని పోయి అమ్మ ప్రేమను పొందాలనుకున్నవారు మరికొందరు. అమ్మ దగ్గర అమ్మ మనోభావాలను గుర్తుంచుకోక, అమ్మ అవతార సంబంధాలను తెలుసుకొనలేక ప్రవర్తించిన వారే కాని అమ్మను అమ్మగా కాంతమ్మ తల్లిగా తెలుసుకున్నవారు కొందరే. అట్లు కాకపోతే అమ్మ ఎంత విచిత్రమైనవారో ఈ మాటలో గమనించండి. మహాశివరాత్రి రోజున అమ్మ తనకు తానుగా మరో 3 ఉదయమ్మ, శేషమ్మ లాంటి వారిని తీసుకొని పోయి కారడవిలో మహాశివరాత్రి జాగరణ ఆమెతో వచ్చిన వారితో సహా తాను శివరాత్రి జాగరణ చేసిందంటే ఇది సామాన్యమైన విషయం అవుతుందా? గాఢాంధకారమైన చీకటిలో సంచరించి ఒక అడవిలో ప్రవేశించి ఎర్రని మంటలు వెలిగించుకొని ఆ మంటల చుట్టూ తన తోటి వారితో పాటలు పాడి భజనలు చేయించి శివోహం అనే పదమును తాను స్మరించుచు సర్వదేవత అవతారముల వారి వారి పాటలను పాడించుచు తన తోటి వారిని ఆనంద డోలికలలో ముంచెత్తినది అమ్మ కాంతమ్మ తల్లి. ఎంత విచిత్రమో కదా! శివరాత్రి జాగరణ భక్తుల చేతనే కాక తాను ఆ రాత్రంతయూ మేలుకొని శివస్మరణ చేసినది. అంటే అమ్మను మనం ఏమనుకోవాలి? శివమ్మనైపోతాను అని పలికడి ఆ జనని శివ జాగరణ మన చేత చేయించి తాను శివరాత్రి జాగరణ చేయడమేమిటి? ఎంత పవిత్రమైనదో ఈ సన్నివేశం చూడండి. అమ్మ ఆధ్యాత్మికత నీవు గాని నేను గాని ఈ సర్వము గాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనం ఉండము అన్న మాటయే లేదు. సర్వం శివమయం, ఆ సర్వం అమ్మమయం, ఆ సర్వం ప్రేమమయం, ఆ సర్వం జ్ఞానమయం, ఆ సర్వమే పరిపూర్ణం. అందులకే ప్రపూర్ణము, ఆ ప్రపూర్ణమును శివంలో చూచుదాం, శివరాత్రి జాగరణలో పాల్గొందాం అని అమ్మ తన శివ జాగరణ ద్వారా తన తోట ఉన్నవారికి ఆ మండుచున్న ఎర్రటి కాంతిలో తాను చూపించారు. శివ జాగరణ చేయించారు. పరమేశ్వరి స్వరూపమైన ఆ తల్లి కాంతమ్మ తల్లి శివ జాగరణ చేశారు. ఇలా భక్తాదులకు ఏ ఏ వేళకు ఏమి నేర్పించాలి, ఏ ఏ వేళ వారి చేత ఏమేమి చేయించాలి అనడి విషయాలను తన భక్తులకు తెలియజేసినది అమ్మ కాంతమ్మ తల్లి. కాంతమ్మ తల్లి వివేకవంతమైన జ్ఞాన సంపదను తమ తమ భక్తులకు అందించినది. దైవం ఒక స్వరూపానికో, స్వభావానికో, ప్రాంగణానికో, కొన్ని సుగుణాలకో మాత్రమే పరిమితమై లేరు. విశ్వవ్యాప్తమై అలరారుతూనే ఉన్నారని ఉపదేశించిన ఈశావాస్యోపనిషత్ ప్రవచించిన ఈ వేదభూమిలో అమ్మ కాంతమ్మ తల్లి తాను దేహయాత్రను చేయుచు పంచభూత త్రయంబకమైన ముసుగును తాను ధరించి అంగ వివస్త్రధారణి అయి మానవాళి మనుగడను సరి అయిన మార్గమున నడిపించుటకు గాఢాంధకారములో ఏల మునిగి ఉంటారు. లేవండి, ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితిని పొందండి అంటూ అమ్మ కాంతమ్మ తల్లి శివోహం శివోహం అని పలికినది. శివోహం అంటే శివుడి స్తోత్రమని నమ్మించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్న పగటి వేషగాళ్లకు దుష్టద్వైత భాష్యకర్తల దిమ్మ తిరిగేటట్లుగా, వారి చెవులు దద్దరిల్లేటట్లుగా శివం అంటే దైవమని, అహం అంటే నేనేనని, శివోహం అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనని సింహగర్జన చేసింది. బాలాజీనగర్ కాంతమ్మ ఆశ్రమమునందు పోలీసు డిపార్ట్మెంటు వారికి దడ పుట్టించింది. తిరిగి డేగపుడి గ్రామం చేరింది. అమ్మ సామాన్యమైన స్త్రీ కాదు. సిగ్గుతో తలదించుకోవడానికి పవిత్ర పరమాత్మ సంచారిణి, మాత పార్వతీమాత, అర్ధనారీశ్వరి,
అమ్మ కాంతమ్మ తల్లి అని మనకు తెలియజేసింది. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. ఇంతవరకు మనం శివోహం శివం శివం అనే శీర్షిక క్రింద అమ్మ కాంతమ్మ తల్లి ఆవిర్భావ విశేష విశిష్టతలను గురించి తెలుసుకున్నాము. రేపటి భాగం అనగా 10వ భాగం నుంచి మనము అవధూత కాంతమ్మ తల్లి అద్భుత లీలలు అనే శీర్షిక క్రింద ఈ గ్రంథ ఆవిర్భావానికి సంబంధించిన విశేషాలను, కాంతమ్మ తల్లి యొక్క జీవిత విశేషాలను, అద్భుత లీలలను తెలుసుకుంటాం. మనకు ఎంతో విస్మయాన్ని, సంభ్రమాశ్చర్యాలను కలిగించే కాంతమ్మ తల్లి లీలలను అందరూ భక్తి శ్రద్ధలతో విని ఆ కాంతమ్మ తల్లి యొక్క విశేషమైన ఆదరణను, అనురాగాన్ని పొంది తమ జీవితాలలో వృద్ధిని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతారని ఆకాంక్షిస్తూ అమ్మ కాంతమ్మ తల్లిని వేడుకుంటూ ఈనాటికి మనం అమ్మకు కృతజ్ఞతాభివందనాలతో సెలవు తీసుకుందాం. అవధూత శ్రీ డేగపూడి శ్రీ లక్ష్మీకాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.